మా కాలంలో ఇవన్నీ ఎరుగుదమా? ఎవరిని చూపిస్తే వాడి ముందు తలంచుకుని తాళి కట్టించుకున్నాం. చిచి, చదవేస్తే ఉన్నమతి పోయిందని వయసు వచ్చిన కొద్దీ బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది. ఏమండీ మిమ్మల్ని ఇలా ఏమీ పట్టనట్టు కూర్చుంటే ఏదో ఒక రోజు మన పరువు తీసుకెళ్లి గోదాట్లో కల్పిస్తుంది. అది ఏమైంది? నా సార్థమైంది, నా చావైంది, నా దినం అయింది. ఇన్నైనా కాఫీ మాత్రం అవ్వలేదు. ఏ ఇప్పుడు కాఫీ తాకపోతే ప్రాణం పోతుందా? అవ్వా అవ్వా ఎంత సిగ్గుమాలింది. కాకపోతే మొన్న ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చి తన కొడుకని చెప్తుందా? పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు. పేరేంటో? బోరలింగం. ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే ఈ జన్మకి దానికి పెళ్ళవుతుందా? అయినా నాకు తెలియక అడుగుతాను, మొన్న వచ్చిన అమలాపురం పెళ్లి కొడుక్కి ఏం తక్కువ అని. వాడు పెళ్లి కొడుకులా లేడు, పందిట్లో గుంజలు పాతే వాళ్ళ ఉన్నాడు. అబ్బో తమరి మొహానికి నవమన్మధుడు దిగొస్తాడు. ఏమో వస్తాడేమో. నీకు మా నాన్న రాలేదు? వస్తానన్నా. మంచిది తల్లి. అయ్యో అయ్యో మీ ముందే అదన్ని మాట్లాడుతుంటే చూస్తూ కూర్చుంటారేమండి? నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని. ఆపాను, ఇప్పుడు మాట్లాడండి. కాఫీ అయిందా? అమ్మో మళ్ళీ లేడీసు. చచ్చా వీళ్ళు లేడీసా యమదూతలా? అరే ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నారు. అసలు మగాళ్ళు 70%, ఆడాళ్ళు 30% అని ఎదవెవడో కానీ కనబడి సంపేతానండి. బాబు ఏం బాబు? ఇందాక నుంచి చూస్తున్నాను. అల్లగెళ్తున్నారు, ఇళ్ళగొస్తున్నారు, అల్లగెళ్తున్నారు, ఇళ్ళగొస్తున్నారు. తమరికి నీళ్ళంటే భయమా? కాదు, వాళ్ళంటే భయం. తమరి పేరు సుందరం అండి? నీకెలా తెలుసు? ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారులేండి. ఏం చెప్పుకుంటున్నారేంటి? ఓ మోస్తరు మొగడు అని. పొద్దున్నే లేడీస్ వల్ల ఎంత మాట అనిపించుకున్నాను. అయితే ఈ విషయం మీ పిన్నికి తెలిసిందనమాట. అబ్బో మళ్ళీ లేడీసు. అదేంటి అతను మనల్ని చూసి దాక్కుంటున్నాడు? సుందరమా అతనంతే. ఆడదాన్ని చూస్తే వేడి తగిన ప్లాస్టిక్ కవర్ లాగా ముడుచుకుపోతాడు. నాకు పెళ్లి కుదిరింది కానీ లేదంటే నేనే చేసుకునేదాన్ని. మనం అతన్ని పలకరించినా కన్నెత్తి చూడు, కన్నెత్తి మాట్లాడు. అంత మంచివాడు. ఏంటి ఆగిపోయావు? పాపం అతను ఇంకా అక్కడే ఉన్నాడే. నువ్వు సాయంత్రం రా, అతను అక్కడే ఉంటాడు. రా. ఎవరి గురించో నీకెందుకే కంగారు? అయ్యో సుందరమేనే. అమ్మయ్యా ఎక్కాడు. మీ మొహం దిగిపోయి ఉంటాడు చూడు. అవునా? అదేంటి అటు చూడు, లేడీ కండక్టర్ ఉందిగా. అబ్బా అదిరిపోయింది. నాకు మాటలు రావట్లేదు, టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ తగలడా? విషయం ఏంటో చెప్పాలి. నేను చెప్పలేను సార్. అటు చూడండి, అటు చూడండి. ఏనుగు పిల్లకి గోచి పెట్టినట్టు ఇలా తయారైంది. ఏంటక్క డ్రెస్ మార్చినట్టున్నావు? బాగుందా? మనలో మనమాట చీర కొంచెం చిన్నదైనట్టుంది. ఇది చీర కాదు, ఓణి. నిన్ను కాదు, నిన్ను. మరి మరి నేను నువ్వు ప్రేమలో పడ్డానుగా. నీ మనసు నాకు తెలుసు కుమారి. ఈ ముక్క నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ నీ చేతి భయపడి చెప్పలేదు. ఎనీహౌ ఐ టు లవ్ యు. ఇదిగో వీర్రాజు, ఒక్కసారి ఇటు తిరిగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. పాడు, నేను చూడలేను బాబు. ప్లీజ్ ఒక్కసారి. నేను ప్రేమించింది నిన్ను కాదురా, సుందరాన్ని. సుందరమా? సుందరం కన్య, సుందరం కన్య. వయసులో డిఫరెన్స్ వచ్చేస్తుందేమోనని నాకు టెన్షన్ గా ఉందండి. ఒరే టెన్షన్. ప్రేమకు వయసు ఏమిటి? లేదు లేదు, నేను మంచి లాగొస్తా. అడిగో సుందరం వచ్చేస్తున్నాడు. ఏమైంది? కుమారికేనా కాళ్ళు చెక్కటేసి మెలికి తిరిగిపోతున్నాయి. సుందరం అబ్బో ఏంటి? నా డ్రెస్ బాగుందా? ఉంటే బాగుండేది. అన్నయ్యా ఈ రాక్షసి ఇక్కడికి వచ్చింది. ఎందుకైనా మంచిది అట్టించి వెళ్తాను.
ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? ఈ సీట్ లో మనిషి అక్కడ ఉన్నాడేమో. సీట్ ఇక్కడుంటే అక్కడేం చేస్తున్నాడు? రమణం. ఇంతకు నీకేం కావాలో చెప్పమ్మా. ఏ అతని చేతులు లేవా? జీతం తీసుకోవట్లేదా? అయినా మీతో కాదు గాని మీ మేనేజర్ని. ఆయన రమణం. ఆ మేనేజర్ నేనేనమ్మా. మీరు మేనేజరా? డబ్బులు కడదామని వస్తే ఒక్కడు లేడు. కట్టడానికి వచ్చిందా? కొట్టడానికి వచ్చింది అనుకున్నాను. అమ్మయ్య, మీరు ఇక్కడ ఉన్నారా? మీరేమో ఇక్కడ ఉన్నారు. ఆ అమ్మాయేమో అక్కడ ఉంది. మీరేమో లవ్ అంటున్నారు. ఆ అమ్మాయేమో లైన్ అయిపోతుంది. నాకేమో టెన్షన్ గా ఉంది. స్టాఫ్ ని కంట్రోల్లో పెట్టుకోలేని మీరు మేనేజర్. ఒరే సుందరం, మీలో మీరు తిట్టుకోవడం కాకుండా ఊళ్ళో వాళ్ళు చదువుకొని తిట్టిస్తారా? ఇట్రా నువ్వు ఇక్కడ రారా. వస్తున్నాను సార్. డబ్బులు ఇవ్వండి. రిసిప్ట్ ఎవరి పేరు మీద రాస్తున్నారు? ఎవరి పేరు మీద రాయను? నేను కడుతున్నాను కదా, మా పక్కింటి వాళ్ళ పేరు మీద రాయండి. ఇదిగో ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకలా దబాయిస్తావు? ఆయన నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు. ఇదిగో నువ్వు కొత్త నీకు లెటకు వెళ్ళు. అమ్మో, చెప్పారుగా వెళ్ళండి ఆంటీ. ఆంటీయా? ఏదో నీకంటే కొంచెం ఒళ్ళుండగానే ఆంటీ ఇట ఆంటీ. సుందరం. నా పేరు సులోచన, గుర్తుందిగా? మీ పేరేంటి? నా పేరుతో నీకేం పని? నా పేరు ఈవిడికెందుకు? బాస్కి ఏమైనా చెప్తుందా? చూద్దాం. నీ పేరు సుందరం. పేరెంత అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు. బాయ్. చార్మీని పెళ్లి చేసుకుంటావా? చపాతీలు చేసుకుంటూ బతకాలి పేదవా. జన్మలో అన్నం తినే యోగం ఉండదు. తీడి గుంజీలు 1 2 రే దుక్క పక్క ఇలా రండి. ఏమిటి ఉద్యోగాలు ఎలాగూ దొరకవు కదా అని చిత్తుకైతాలు ఏరుకుంటున్నారా? అదే ఉద్యోగాలు చూసుకుందామనే పేపర్ తెచ్చుకున్నా. నిజమా? మేము మారిపోయాం బాబాయ్. నేను నమ్మను. నువ్వే కాదు బాబాయ్, ఊళ్ళో ఏ ఎదవా నమ్మట్లేదు. అంటే నీ విధవనా? కొన్ని తెలిసామని చెప్పకూడదు బాబాయ్. తీసుకో బాబాయ్, స్పోర్ట్స్ కాలం నీకు, వాంటెడ్ కాలం మాకు. నిజమే? ఇంతలోనే ఎంత మార్పురా? ఇక మార్పుల మీద మార్పులు చూస్తావు బాబాయ్. పద. కొండబాబు గారు ఎక్కడే ఉన్నారు? ఏం కుర్రాళ్ళయ్యా, పొద్దున్న లేచో ఎక్సర్సైజ్ లేదు, పాడు లేదు. అదే నన్ను చూడండి. నా కండలు మీ కండలు చూసి ముద్దేస్తున్నా, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి. ఏ నా కటింగ్స్ బాలేవా? నీ కటింగ్స్ కన్నా ఆ ముసోడ్ కటింగ్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది, మేము వాంటెడ్ కాలం చూసుకోవడానికి ఒక పర్పస్ ఉంది, ఆంటీ గారు అక్కడ బియ్యంలో రాళ్ళు ఏరుకోవడానికి ఒక పర్పస్ ఉంది. కానీ ఆ ముసోడు అక్కడే కూర్చొని పేపర్ చదవడానికి ఏం పర్పస్ ఉంది? హితవాయువుల ప్రభావం వల్ల ఆకాశంలో ఓజోన్ పొరకు కన్నం ఏర్పడ్డదని నాసా శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో వెల్లడి. ఇది మరింత పెద్దది కాగలదని భారత శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు. ఏమిటయ్యా ఇది? అదే నేను అడుగుతుంది. ఇంత వయసు వచ్చింది, ఇవేం పనులండి? పేపర్ చదవడానికి వయసు ఏమిటయ్యా? తీరుకుండాలి గాని. ఊరుకోండి. అరే, కూతురు వయసున్న మనిషి ఇంట్లో పనులు చేసుకుంటుంటే పేపర్ కన్నం పెట్టి మరీ చూస్తారా? కన్నమా? అరే, ఎటు చూస్తారో తెలియకుండా నల్ల కళ్ళద్దాలు, ఇటే చూస్తున్నారనడానికి ఈ కన్నం. ఇంతకంటే వేరే రుజువులేం కావాలి? ఏమిటండి, ఏమిటి రుజువులు సాక్ష్యాలు అంటున్నారు? ఏమైనా వడ్డీ గొడవలా? నా ఫ్యామిలీ గొడవ. అటు ఫ్యామిలీ, ఇటు కన్నం. చూడండి. మా పెద్ద కన్నమే పెట్టాడు, గొప్ప ఐడియానే. అందుకేనండి నాకు పెళ్లం మీద అనుమానం అని అందరూ నా మీద నింద వేస్తున్నా భరిస్తూ దాన్ని లోపల పెట్టి 1000 కళ్ళతో కాపలా కాస్తున్నా. పిలిచాను నిన్ను బయటికి రావద్దని చెప్పడానికి. అది కాదయ్యా, పైన బ్యాచిలర్ కుర్రాళ్ళు మంచోళ్ళు కాబట్టి నాతో చెప్పారు. ఇదే విషయం వేరే వాళ్ళతో చెప్పుంటే అందరూ ఇదే కన్నా ఫాలో అయింటే నా ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? ఏంటా గోలా? అది కాదయ్యా. ఇదిగో నువ్వు బయటికి రావద్దు, లోపలే ఉండు. నిన్నే నన్నా కాదు దాన్ని. అమ్మో రావద్దని చెప్పాను, నడు లోపలికి.
అమ్మ వెధవల్లారా, నా పేపర్కే కన్నం పెట్టి నాకే ఇచ్చి నా పొరుగుకే కన్నం వేస్తారా? చూస్తారా మీ సంగతి? సుందరం! ఏమైందిరా నీకు? ఒక్క క్షణంలో మిస్ అయింది గాని లేకపోతే అయిపోయి ఉండేది. అచ్చా నన్నా? చచ్చా కోడండి. కోడేంటి? కోడి పెట్టండి, అదే ఆడకోడి. మనశ్శాంతిగా రూమ్ లో నిద్రపోతుంటే చెవులోకొచ్చి అంటూ ఒకటే రొద. ఎంతైనా ఆడదు కదండి. ఎక్కడికి పోతుంది? ఈక వాసిలో మిస్ అయిపోయింది గాని లేకపోతే దాన్ని ఓ, మిస్ అయింది కోడి కాదురా, నేను. ఓరి భగవంతుడా, ప్రపంచంలో ఉండాల్సిన వింతలన్నీ నా కొంపలోనే చచ్చాయి కదరా. ఆ వెధవులు చూస్తే అలాగా, నువ్వు చూస్తే ఇలాగా. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించు. ఈయన కూడా నన్ను ఇంత మాట అన్నాడంటే దానికి కారణం